హలో అండి. వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం అండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే ఈ రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా సింపుల్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమోఘం అండి, అంతే. ఇంకా దీని ముందు మనకి చికెన్ మటన్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అలాంటప్పుడు ఈ ఎల్లిపాయ కారం చేసుకొని తింటే అసలు ఎంత ఎక్సలెంట్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే రోట్లో చేసుకుంటున్నానండి. ఇన్ కేస్ రోల్ లేకపోతే మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ముందుగా అయితే రోల్ నీట్గా కడిగి పెట్టేసుకోవాలి, తడి లేకుండా తుడుచుకొని. దాంట్లో అయితే ఒక కప్పు నిండుగా నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అంటే ఒక 20 వరకు తీసుకున్నాను. అవి కొంచెం కచ్చాపచ్చగా మెదిగిన తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కల్లుప్పు అండి, రాక్ సాల్ట్ అంటారు కదా, అది వేసుకున్నాను నేను. ఇవి 3 కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలండి. చూసారు కదా, ఇలా కొంచెం అవి క్రష్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, అదే కప్పు నిండుగా కారం కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఎర్రగా ఎంతో బాగుంది కారం. సో ఏంటంటే ఇప్పుడు ఈ కారంతో పాటు మనం ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్లేవర్ అండి ఎంత బాగుంటుందంటే ఈ కరివేపాకు కూడా దీంట్లో మెదిగిన తర్వాత మనకి అసలుకి ఆ స్మెల్ కానీ వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా ఈ కరివేపాకు, ఆ జీలకర్ర, ఆ స్మెల్ కానీ మనం తినేటప్పుడు నోటికి ఆ కమ్మని ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. కరివేపాకు రెమ్మలు కూడా దీంతో పాటు మెత్తగా, చూసారు కదా, ఇలా దంచుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీరు మిక్సీలో వేసుకుంటే పని అయితే అన్నీ ఒకేసారి వేసేసుకోండి, ఇలా విడివిడిగా కాకుండా. మనం ఇప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించామో అవన్నీ ఒకేసారి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు అది సరిపోయిందా లేదా. నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి అన్నీ, ఇంకా నేను ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టుకుందామండి. ఇది మనం రైస్లోకి చేసుకుంటున్నాం కదా, సో ఏంటంటే పోపు పెట్టుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకి, అది పచ్చి కారం అన్నీ వేసాం కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నేను ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలండి. దీంట్లో కూడా ఒక 3-4 వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఏంటంటే ఒక చిటికెడు ఇంగువ, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, కలరు బాగుంటుంది. ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇది మనకి ఆయిల్ వేడిలోనే మనకి మగ్గిపోతుంది అనమాట. మనం స్టవ్ మీద దాన్ని వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. చూసారు కదా, ఇప్పుడైతే నేను ఆ రోట్లోదంతా తీసేసి మంచిగా పోపులో అయితే వేసేస్తున్నాను. మనకి ఆయిల్ వేడికి అది మంచిగా మగ్గిపోతుంది. టేస్ట్ అయితే మనకి అది మంచిగా దాంట్లోనే మగ్గి సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఫైనల్గా ఎంత బాగుందంటే అండి, నేను అస్సలకి అన్నం ప్లేట్లో వేసుకున్న అన్నం మొత్తం పచ్చడితోటే తినేసాను అనమాట. కర్రీ కూడా అవసరం లేదు. అసలుకి ట్రస్ట్ అండి, మీరు నమ్మండి, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎలా చూపించానో అలాగే మనకి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా, ఇలాగే చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి. ఇదే అన్నంతో మీరు పచ్చడి మొత్తం అన్నంతోటే తినేస్తారు, ఇంకా కర్రీ కూడా వేసుకోరనమాట. అంత టేస్ట్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇట్లా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, వామిటింగ్స్ ఇట్లా వస్తుంటే అలాంటప్పుడు కానీ ఎంత అంటే ఎంత బాగుంటుందండి, సూపర్ టేస్ట్. నేనైతే అన్నం మొత్తం పచ్చడితోటి తినేసాను, ఇంకా మళ్ళీ కూడా వేసుకొని తిన్నాను అనమాట. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకోటి వెల్లిపాయ మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. వెల్లుల్లిలో చాలా విటమిన్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది. చాలామంది వెల్లుల్లి తినరు, కానీ వెల్లుల్లి వల్ల చాలా ఇంగ్రీడియంట్స్, విటమిన్స్ అనేవి మన బాడీలోకి వెళ్తాయి అన్నమాట. వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఎంత సూపర్ టేస్ట్గా ఉంది. వేడి అన్నంలో నెయ్యి కూడా అవసరం లేదండి, మనం ఆయిల్లో అది పోపు వేసుకున్నాం కాబట్టి చాలా సూపర్ ఉంటుందన్నమాట. నేను మీకు తిని చూపిస్తున్నాను, ఎంత బాగుందంటే అసలు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూడండి, ఎంత కమ్మగా ఉందండి. అన్నం మనకి కర్రీ కూడా అవసరం లేదు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.